జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల మెట్పల్లి మక్కల కొనుగోలు కేంద్రము ప్రారంభం జరిగాయని, వాటిని రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని, దళారులను నమ్మొద్దని, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నలకు మద్దతు ధర 500 కోట్లు మంజూరు చేస్తుందని, దానిని మంత్రివర్యులు ప్రకటించాలని, రైతులు సన్న ధాన్యాలు పండించిన బోనస్ 500 రూపాయలు లబ్ధి పొందాలని, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై అవాకు చివాకులు మాట్లాడుతున్నారని, హైదరాబాద్ లో ఉండి ఉదయం వచ్చి చెక్కులు ఇచ్చి మళ్లీ హైదరాబాద్ పోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి, అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, సురేష్ గౌడ్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, వీళ్ళందరికీ కూడా మా కోరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇది పెద్ద నిదర్శనం. అదేవిధంగా మన కేబినెట్ లో కూడా మంత్రివర్గం ఈ వచ్చే సన్నబడ్డకు 500 బోనస్ ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్గం తీర్మానం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఈ రాబో కాలంలో రైతులందరూ కూడా ఏకకాలం, ఎందుకంటే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఎట్ ఏ టైంలో ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మాకు ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు మా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఏదున్నా ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిసారి విమర్శలకు దిగడం జరుగుతుంది. మీరు ఎలక్షన్స్ లో మాట్లాడిన మాట ఏమన్నారు? మీరు నియోజకవర్గంలోనే నేను 24 గంటలు ఉంటా, నేను ఇక్కడనే అందరితోటి సమస్యలు ప్రజల మెరుగుతా అని చెప్పి ఇవాళ మీరు నియోజకవర్గంలో ఉండకుండా చుట్టపు చూపుగా వస్తూ నియోజకవర్గానికి వచ్చి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చుకుంటూ, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మీరు బతుకమ్మ పేటెంట్ అని చెప్తారు. మరి బతుకమ్మ పండుగకు కనీసం మెట్పల్లి కావచ్చు, కోరుట్ల కావచ్చు, ఎందుకు రాలేదు? నువ్వు ఇక్కడ ఉంటూ 24 గంటలు ఉండేటువంటి అంత సమయం లేదా? ప్రజలను నువ్వు ఏ విధంగా మభ్యపెట్టావు? 5 రూపాయల భోజనం అన్నావు. 5 రూపాయల భోజనం నువ్వెంత బాకీ ఉన్నావు? కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు నేను అడుగుతున్నా. కోరుట్ల మెట్పల్లిలో పెట్టినావు కదా 5 రూపాయల భోజనం. ఒక నెలలో 2 నెలలు ఇచ్చేసి 5 రూపాయల భోజనం బంద్ చేసి, ఓట్లు పడంగానే గెలవంగానే 5 రూపాయల భోజనం బంద్ చేసి నువ్వెంత బాకీ ఉన్నావు ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన భాగంగా ప్రతి దగ్గరికి వెళ్తూ ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇది ప్రజాపాలనలో అందరికీ ప్రజాపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో అలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటే 18 గంటలు రాత్రనక ప్రయాణక ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మెరుగుతూ పనిచేస్తా ఉంటే మీకు ఫామ్ హౌస్ పాలన నచ్చిందా? ఫామ్ హౌస్ లో ఉంటూ కేసీఆర్ మీ గజ్వెల్ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఒక్కరోజు బయటకు వచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం లేదు. నీకు ఎందుకు ఉండలేదే? కేసీఆర్ తెలియట్లేదాలే ప్రజలు. ఈ విధంగా మీరు ప్రజలను తప్పును పట్టించే అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఏదో మేము
రైతుల పక్షాన అని మీ తండ్రి గారు ఏమన్నారు తెలుసా? ఆ రోజు ధర్నా మక్కల కొనుగోలు కేంద్రాల కోసం ధర్నా చేసి ర్యాలీగా పోతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర మీ కళ్ళముంద కుటుంబం. రోడ్లు కొట్టుకున్న వాళ్ళే రైతులని మాట్లాడింది మీ తండ్రి గారు విద్యాసాగర్ రావు. ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెడితే ఆ రైతులు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇప్పటికి కూడా. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఉరేసుకుంటా అన్న మీ తండ్రి ఎక్కడ పోయింది? ఇవన్నీ మీ హామీలు ప్రజలు మర్చిపోయిగా. నేను ఇదే అడుగుతున్నా సంజయ్ గారు, మీరు నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో ప్రజల సాధక బాధకాలను గుర్తించి ఇక్కడనే ఉండాలి. నేను ఇక్కడనే ఉంటా అని కొట్లాడుతుంది కదా. మరి ఇప్పుడు ఎందుకైనా పడలేదు? నిన్న దీపావళి పండుగ రోజు ఇక్కడ ఎందుకుండలేదు? కోరుట్ల మెట్పల్లిలో ఎందుకుండలేదు? మీరు ఇలా కల్వకుంట్ల దొంగ మాటలను నమ్మద్దని ప్రజలకు కోరుతా ఉంది.